הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణదాత, సర్వేశ్వరుడైన, శ్రీమంతుడైన, ఘనమైన, దివ్యమైన యేసు ప్రభువు నామంలో స్థానిక ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం సంఘ సభ్యులకు, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ యేసు ప్రభు నామంలో శుభములు, దీవెనలు, ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదిన ముందు నాతో కలిసి 142వ సంకీర్తన, సామ్ 142. ఈ కీర్తన ముందు పీఠికలో ఒక మాట రాయబడి ఉంది. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దైవ ధ్యానము. 142వ కీర్తన. 7 వచనాలు దీనిలో ఉన్నాయి. ఈ 7 వచనాలు కూడా ఎంతో వేదనతో కూడిన వచనాలుగా గుర్తు చేసుకుంటున్నాను. వేదన, ఆవేదన అంటే నేపథ్యంలోకి వెళితే 57వ కీర్తన, ఈ కీర్తన రెండు కూడా ఒకే నేపథ్యం. ఎన్గెది అరణ్య ప్రాంతంలో సౌలు నుండి తప్పించుకొని గుహలో భయాందోళనలతో దావీదు చేసిన ప్రార్థనా కేక. మన జీవితాల్లో కూడా అనేకసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మరణ ఛాయల్లో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు, ఎవరు కూడా సహాయం లేకుండా నిస్సహాయంగా ఉన్నప్పుడు ఒంటరిగా కేక పెడుతుంటాము. అలాంటి అనుభవాన్ని దావీదు మహారాజు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి నేను చదువుతున్నాను. మొదటి 2 వచనాలు నాతో కలిసి చదవండి. సామ్ 142 ఫస్ట్ 2 వర్సెస్. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఎంత బాధాతప్త హృదయంతో దావీదు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఎలుగెత్తి మొరపెట్టుట, ఎలుగెత్తి మొరపెట్టుట. గుహలో దావీదు చేసిన ప్రార్థన, శత్రు భయము, మరణ భయము, కుమారుని భయము, పగవారి భయము, అపవాది భయము, పరిస్థితుల భయము, అన్నిటా భయం ఉన్నప్పుడు ఓ మహారాజు మరణ భీతితో, ప్రాణభీతితో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ప్రాణాన్ని కాపాడుకుంటాకి ఓ గుహలో ఎన్గెది అరణ్యములు చేసిన ప్రార్థన. దాదాపుగా 7 కేకలు వినబడుతున్నాయి ఈ కీర్తనలో. ఎలుగెత్తి మొరపెట్టుట ఒకటి, వినయముగా మొరపెట్టుట రెండవది, ప్రాణము కృంగిన వేళల్లో మొరపెట్టుట మూడవది, ఆశ్రయమేమీ దొరకనప్పుడు మొరపెట్టుట, త్రోవలో పగవారు ఉరులు వడ్డినప్పుడు వేసిన కేక లేక మొరపెట్టుట, ఆరవది, మరణావస్థలో బలిష్ఠులు నన్ను తరుముతున్నప్పుడు మొరపెట్టుట, చివరిది, చెరసాల లాంటి బ్రతుకుల్లో ఉన్నప్పుడు వేదనతో మొరపెట్టుట. ఈ 7 భావాల కన్నీటి పరంపరల ఆవేదనే ఈ కీర్తనని మనము ఆలోచనలో పెడదాం. 142 ఇక్కడ చూస్తూ ఉంటే 7 వచనాలు ఉన్నాయి. ఈ 7 వచనాల్లో నేను, నాకు, నాలో, నన్ను, నా, నన్ను, ఇవన్నీ కూడా 7 వచనాల్లో దాదాపుగా 24 సార్లు వ్రాయబడింది. 24 టైమ్స్. అంటే వ్యక్తిగతంగా ఎంత బాధపడుతున్నాడో, వ్యక్తిగతంగా ఎంత విలవిల్లాడుతున్నాడో, వ్యక్తిగతంగా ఎంత ఆవేదనలో ఉన్నాడో అలాంటి అనుభవాన్ని మన ముందు కళ్ళకు ముందు చూపిస్తున్నాడు, కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీనికి ఉపశమనం ఏంటి, దీన్ని ఎలా తప్పించుకోవాలి, దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించినప్పుడు అద్భుతంగా దీనిలో చెప్తుంటాడు. చాలా మాటలు అంటాడు. ఏంటంటే ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు కలిగిన బాధ, నా ప్రాణము కృంగి ఉన్నది, నన్ను పట్టుకొనుటకై నా కుడి ప్రక్కన ఆశ్రయం ఏమీ లేదు, ఇలాగ అంటున్నాడు. అంటూ ఏమంటే
నా ఆశ్రయదుర్గము నీవే నా తండ్రి, నా దేవా యెహోవా, యు ఆర్ మై ఫార్ట్రెస్, నీవే నాకు అని ఎంతో ఎలుగెత్తి కేక వేసి ఆ కేకలో వచ్చిన ఆదరణ పొందుకొని దావీదు తన జీవితాన్ని కొనసాగించాడు. అంటున్నాడు 5వ వచనం చదువుతున్నా, 5-6 చదువుతున్నాను, వినండి దయచేసి. 5-6 యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే అని నేను అనుకుంటుని. 6 కూడా, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. కాబట్టి ఇన్ని రకాలుగా ఉన్నాయి అంటున్నాడు. ఈ శ్రమలు అంటే శ్రమల తర్వాత జీవితం కేవలం శ్రమలకైనా ఉంటుంది, పరిమితం అవుతుందా? లేక శ్రమల నుంచి పరిష్కారం పొందినప్పుడు ఈ పరిష్కారం ఎలాగంటున్నాడు? మొదటి 6 వచనాలు విపరీతమైన శ్రమలు, విపరీతమైన బాధలు, విపరీతమైన సమస్యలు, విపరీతమైన మానవ పరిమితి దాటిన కష్టాలు వచ్చినప్పుడు ఈ మొదటి 6 వచనాల్లో చాలా బాధాకరమైన మాటలు ఉంటాయి. అంటున్నాడు, ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను, నేను బతిమాలుచున్నాను, మొరపెట్టుచున్నాను, నా బాధ ఆయనకు తెలియజెప్పుకుంటున్నాను. అంటున్నాడు, నా ప్రాణము కృంగి ఉన్నది, నన్ను పట్టుకొనుటకై పగవారు ఉరినొట్టుచున్నారు, ఆశ్రయం లేదు, అంతేకాకుండా నా మీద జాలి పడేవారు ఎవరు లేరు. ఎంత భయంకరమైన మాట అండి ఈ రోజుల్లో. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నీవు వెళుతున్నావేమో, ఒకవేళ ఈ జీవిత యాత్రలో ఒంటరిగా పోరాటం చేస్తున్నావేమో, లోన్ రేంజర్ లాగా ఒంటరిగా ఉంటూ ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోలేక, ఎవరు కూడా నిన్ను ప్రేమించలేక అనేక మందికి ప్రశ్నలాగా ఉన్నావేమో. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈ మొదటి 6 వచనాలు చాలా బాధగా ఉంటుంది. అయితే అంటాడు 5లో, నా ఆశ్రయదుర్గము నీవే, నాకు సమస్తమైన ఆదరణ నీవే, నన్ను రక్షించువాడు నీవే అనే మాట చెప్తున్నాడు. తర్వాత అంటాడు, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపు. ఈ 6 వచనాల్లో శ్రమలు కనపడుతుంటే దీనికి పరిష్కారము, దీనికి నిష్క్రమణ ఏంటంటే 7వ వచనం చూడండి. అద్భుతంగా ప్రతి సమస్యకు జవాబు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు జవాబు యేసు ప్రభు వారే. చాలాసార్లు మనం అంటూ ఉంటాం ఏంటంటే జీసస్ ఈజ్ ద ఆన్సర్, యేసు ప్రభు జవాబు అంటాం. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇఫ్ జీసస్ ఈజ్ ద ఆన్సర్, వాట్ ఈస్ ద క్వశ్చన్? ప్రశ్న ఏంటంటే, ప్రశ్న ఎవరో కాదు, నీవు నేనే. ఆయన స్వరూపంలోనికి మార్చబడకుండా, ఆయన నామము ఎరగకుండా, ఆయన ఆరాధించకుండా, పూజించకుండా, కొనియాడకుండా ఉన్నవారు వారే ప్రశ్న. కాబట్టి అయితే బైబిల్ గ్రంథంలో ప్రతి సమస్యకు పరిష్కారము వ్రాయబడింది. జీసస్ ఈజ్ ద ఆన్సర్. ఒకవేళ నీవు ఆ ప్రశ్నలాగా ఉంటే, ఈ ప్రభుదినమందు యేసు ప్రభు నమ్ముకున్నావంటే నీవు కూడా జవాబులాగా మారిపోతావు, ఆయన సన్నిధానానికి పిలువబడతావు. 7వ వచనంలో జవాబు ఉంది, నేను చదువుతున్నాను. మొదటి 6 వచనాలు ఎంతో బాధాహృదయంతో ఏడుస్తూ, దుఃఖపడుతూ, కన్నీళ్ళతో రాశాడు. 7వ వచనం అంటాడు, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. ఏమని అండలం చేసుకోండి, చెరసాల. ఈ ప్రభుదిన ముందు చెరసాలలో ఉన్నావా? ఏదైనా ఒక కార్యానికి బానిస అయిపోయావా? ఓ అలవాటుకి బానిస అయిపోయావా? దుర్వ్యసనాలకు బానిస అయిపోయావా? నీ జీవితాన్ని ఇష్టానుసారంగా జీవిస్తూ బానిసగా, ఓ చెరసాలగా, ఓ బందీగా ఉండిపోయావు. అంటున్నాడు, చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము, అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఎంత మంచి మాట, మహోపకారం. ఈ ప్రభుదిన మందు అనేకమైన చెరసాలను నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే ఈ చెరసాలలు పాపం అనే చెరసాల,
యేసు ప్రభువుని అంగీకరించకుండా ఉంటే నువ్వు చెరసాల్లో ఉన్నట్లే. చీకటి అనే చెరసాల, ఒంటరితనం అనే చెరసాల, బాధలు అనే చెరసాల, నిర్జీవం అనే చెరసాల, నిరుత్సాహం అనే చెరసాల, మరణం అనే చెరసాల. కాబట్టి ఈ చెరసాల్లో ఉంటే జవాబు ఏంటంటే నీతిమంతుడైన దేవుణ్ణి తెలుసుకొనుట అంటున్నాడు. నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుతురు. నీతిమంతుడైన యేసు ప్రభువాన్ని అంగీకరిస్తే ఈ చెరసాల పటాపంచలైపోతుంది, జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి అంటున్నాడు, మొదటి 2 వచనాల్లో శ్రమలు ఉన్నాయి, 7వ వచనంలో శ్రమల తర్వాత విజయము కనపడుతూ ఉంది. కాబట్టి ఈ గుహలో భయాందోళనలో ఉన్నప్పుడు అంటాడు, నీతిమంతుడైన దేవుడు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు కాబట్టి నా భయభీతులు వెళ్ళిపోయినాయి, నేను సురక్షితంగా ఉన్నానని దావీదు మహారాజు అలనాడు చరిత్రలో చెప్పాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాం. అంటున్నాడు ఈ చెరసాల, ఎందుకంటే ఈ చెరసాల తీయబడాలి అంటే, ఈ చెరసాల ఓపెన్ చేయబడాలంటే, ఈ చెరసాల సంఖ్యలు విడగొట్టబడాలంటే మార్గము, సత్యము, జీవం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ కొద్ది మాటలు నీతిమంతుడైన ప్రభు అంటున్నాడు కదా, అప్పుడు నీవు నాకు మహోపకారము చేసినట్టు చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. మహోపకారం ఏంటంటే రక్షణ, పరలోక నిరీక్షణ. రక్షణ, జీవితయాత్రలో సంరక్షణ, జీవితయాత్ర ముగించాక పరలోకంలో ప్రభుతో యుగాగి ఉండే ఆ పరలోక స్థానం ప్రభు మనకిస్తాడు. కాబట్టి ఈ ప్రభుదిన ముందు ఈ చిన్న కీర్తన, ఈ 7 వచనాలు ఉన్న కీర్తనలో జవాబు ఏంటంటే, శ్రమలే కాకుండా శ్రమలు దాటిన తరువాత దేవుడు నాకు మహోపకారం చేశాడు. ఏంటంటే నా బాధలు వెళ్ళిపోయినాయి, నా శ్రమలు వెళ్ళిపోయినాయి, నా కష్టం వెళ్ళిపోయింది, రక్షణ భాగ్యము నాకు దొరికింది. ఇదే ఈ ప్రభుదిన ముందు శుభసూచకమైన వాగ్దానం. ఏంటంటే రక్షణ కార్యము, నా పాపములు విడిపించబడ్డాయి, ప్రభు యొక్క సన్నిధి నాలో ఆవరించి ఉందని నువ్వు చెప్పినప్పుడే అదే నిజమైన మహోపకారము. దేవుడు ఆ మహోపకారం ఏంటంటే ఎవరూ చేయలేని, ఎవరూ ఊహించలేని, సాధ్యం కాని నా ఘోర పాపములు తీసివేసిన ఆ ప్రభు నిన్ను కూడా క్షమిస్తాడు, నీకు కూడా మహోపకారం చేస్తాడు అంటున్నాడు. నీతిమంతుడైన యేసు ప్రభు పాదాలు పట్టుకుంటే, నీతిమంతుడైన యేసు ప్రభు వారిని వేడుకుంటే మన బాధలు తీరిపోతాయి, మన సంకటాలు వెళ్ళిపోతాయి, బ్రతుకు బాట అద్భుతంగా ఉంటుంది. బైబిల్లో ఏమంటున్నాడంటే నీతి ఎలా ఉంటుందంటే, అంటున్నాడు కీర్తన 111:3లో, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. నీతిమంతుడు ఆయనే. రోమా 3:11 అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు ఎవడంటే నీతి గల యేసు ప్రభువారే. చివరిగా అంటాడు మలాకి 4:2లో, మీకు నీతి సూర్యుడు ఉదయించును. కాబట్టి ప్రభుదినమందు ఈ మొర్రపెట్టుట విన్నాము, శ్రమలు విన్నాము, బాధలు విన్నాము, చెరసాల చూసాము. దాని తరువాత దాని పిదప ఏంటంటే నీతిమంతుడైన దేవుడు నాకు అతిశయ కారణము. నా యొక్క ఆర్తధ్వని ఆనందధ్వనిగా మార్చబడుతుంది. అలాంటి మహాకృప, మహోపకారము ప్రభు నా పట్ల చేశాడు. అదే గొప్ప ప్రభు, ఆ ఘనమైన ప్రభు ఈ మహోపకారము నీ పట్ల చేస్తాడు. ఎందుకంటే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, ఆ మహోపకారము చేసిన ఆ కరుణామయుడి పాదాలు పట్టుకున్నావా? దుఃఖంలో, వేదనలో, కన్నీళ్లలో, బాధలో, కష్టాల్లో ఇంకా నువ్వు అలాగే జీవిస్తున్నావా? చెరసాల అనుకుంటూ నిన్ను నువ్వే ద్వేషించుకుంటూ నిరుత్సాహంగా, నిర్జీవంగా, పేలవంగా, జీవచ్ఛవంలాగా ఉన్నావేమో. ఈ ప్రభుదిన ముందు లార్డ్ జీసస్ ఈజ్ దేర్. ప్రభు మహోపకారము చేయటానికి, రక్షించటానికి ప్రభు వారు సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రభువును వేడుకో, జీవిత విధానం మార్చుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, ఈ ప్రభుదిన ముందు మరొకసారి వందనాలు, స్తోత్రం ప్రభువా. 142వ కీర్తన
మరణ భయంతో, శత్రు భయంతో పారిపోయిన దావీదు మహారాజు తన జీవితంలో ప్రభువా ఎలాగా దుఃఖపడ్డాడో, ఎలాగా ఒంటరిగా, ఎలాగా మికుటమైన శ్రమల పాలయ్యాడో తండ్రి, తన వేదన, ఆవేదన, దానికి పరిష్కారం కూడా ప్రభువా నీతిమంతులను చూసి అతిశయపడతారు. ఎందుకంటే నీతిమంతుడు మీరే ప్రభువా. యేసు ప్రభువా, ఈ ప్రభుదినమందు ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి బిడ్డల్లో, వారి సంతానంలో ప్రభువా మీరు ప్రవేశించండి. మీలోని నీతి వారిలో ప్రసరించినట్లుగా సహాయం చేయి ప్రభువా అంటున్నాడు. ఎంతో వేదన 6 వచనాల్లో మహా దుఃఖము కనపడుతుంది. 7వ వచనంలో మహోపకారములు ప్రభువా. ఉపకారము కంటే మహోపకారం చేసే మహాదేవుడు యేసు ప్రభువారు నా దేవుడుగా ఉన్నందుకు, మా దేవుడుగా ఉన్నందుకు ప్రభు నీకు వందనాలు. ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, ఈ కార్యక్రమం ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించమని, అభిషేకించమని, స్వస్థపరచమని, మీరు వారితో మాట్లాడమని, ప్రత్యక్షమవ్వమని వందనాలు తెలియజేసుకుంటూ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు, అధికారము, ఆధిపత్యము యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, స్వస్థత, సమాధానము, సంతోషము, సమృద్ధి, సకల ఐశ్వర్యము మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు, ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్స్ టు యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు నిన్ను దీవించును గాక.